ఈవీఎంలో గెలుపు, బ్యాలెట్లో ఓటమి. ఈ విషయం మీద, ఈ కంటెంట్ మీద నేను మాట్లాడుతున్నా. ఈ కంటెంట్ సామాన్య ప్రజలందరికీ అవసరం. ఈ కంటెంట్ రాజకీయ పార్టీలకు అవసరం. ఈ కంటెంట్ రాజకీయ నాయకులకు అవసరం. ఎందుకంటే ఇక్కడ ఈవీఎం మెషిన్స్ ద్వారా, ఆ యంత్రం ద్వారా పార్టీలు నష్టపోతున్నాయి, నాయకులు నష్టపోతున్నారు, సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ఎలా నష్టపోతున్నారు? ఈ నష్టం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ విషయాలన్నీ కూడా వివరంగా, డీటెయిల్గా నేను మాట్లాడతాను. దీనికి ఒక యథార్థ సంఘటన, రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి ఒక వాస్తవాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఇక విషయంలోకి మనం వెళ్దాం. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, సూటి ప్రశ్న అడుగుతున్నా. ఈ ప్రశ్న ఎవరికి అంటే బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకి. జవాబు చెప్పే దమ్ము, సత్తా ఉంటే చెప్పడానికి ట్రై చేయండి. తెలంగాణలో గతంలో 8 ఎంపీ సీట్లు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ మొన్నటికి మొన్న జరిగినటువంటి తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్లో అడ్రస్ లేకుండా పోయింది. అడ్రస్ లేకుండా పోయింది, ఆచూకీ లేకుండా పోయింది. దీనికి కారణం ఏంటి? ఇది నా ప్రశ్న అన్నమాట. మరి ప్రధానమంత్రి మోడీ గారు సమాధానం చెప్తారా, లేదంటే బీజేపీ నాయకులు సమాధానం చెప్తారా? చూద్దాం ఎవరు సమాధానం చెప్తారు. నా ప్రశ్న ఇది ఎవరి తరపున అంటే సామాన్య ప్రజల తరపున నేను ప్రశ్నిస్తున్నా, రాజకీయ పార్టీల తరపున ప్రశ్నిస్తున్నా, రాజకీయ నాయకుల తరపున ప్రశ్నిస్తున్నా. ఈ ప్రశ్న చాలా విలువైనటువంటి ప్రశ్న. ఈవీఎంలతో తెలంగాణలో ఈవీఎం యంత్రాల ద్వారా ఓట్లు